హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ క్యూట్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. వెరీ హెల్తీ రెసిపీ, సో తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అదేవిధంగా ఒక 2 పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్ అది ఎక్కువ వేసుకుంటే హెల్దీ అండి. సో తప్పకుండా క్యారెట్ యాడ్ చేసుకోండి. మీకుంటే బఠానీ కానీ క్యాప్సికమ్ కానీ కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఒక టమాటో, 3 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఓకేనండి. సో ముందుగా మనం ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అదేవిధంగా పచ్చిమిర్చి, నెక్స్ట్ క్యారెట్ కూడా చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఈ గోధుమ రవ్వ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో మెయిన్ ఇది హెల్తీగానే కాకుండా శరీరం బరువు తగ్గించడంలో కూడా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్ అధిక మొత్తంలో ఫైబర్, విటమిన్ బి ఉంటాయండి. సో ఎక్కువ బరువు తగ్గాలనుకునే వాళ్ళు వీటిని మనం డైట్లో చేర్చుకోవచ్చు. తీసుకునే ఆహారం చక్కెరగా మారకుండా ఈ గోధుమ రవ్వ చూస్తుందండి. సో దీనివల్ల చక్కెరలో బ్లడ్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోండి. కానీ ఫైనల్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోండి ఫ్లేవర్ కోసం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయండి. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేయండి. ఓకేనండి. వీటిని కూడా ఫ్రై చేసుకోండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించండి. ఓకేనండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలు, నెక్స్ట్ క్యారెట్ కూడా వేసుకుని వాటిని కూడా ఫ్రై చేయండి. ఓకేనండి. సో ఇందులో కూడా మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి ఆ ముక్కలని మగ్గే వరకు మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు మగ్గించండి. ఓకేనండి. సో ఇది మనకి మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుందండి. ఎందుకంటే అది మనం స్టీల్ కడాయిలో చేస్తున్నాం కాబట్టి స్టీల్ కడాయిలో ఎప్పుడు మనకి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఒకసారి మగ్గినాయో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఫైనల్గా మనకి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ నూకకి 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో ఒక 10 గ్లాస్ వాటర్ అనేది వేస్తాను. నేను అంత గ్లాసులకు నూక అయితే తీసుకుంటానండి. ముందే రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ ఇందులో 1.5 గ్లాస్ వాటర్ వేసి వాటిని బాగా మరిగే వరకు బాయిల్ చేయండి. ఓకేనండి. ఈ విధంగా బాయిల్ చేసిన తర్వాత 1 గ్లాస్ గోధుమ రవ్వను యాడ్ చేయండి, రోస్టెడ్ మాత్రమే. ఓకేనండి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వాటిని బాగా కలిపి మనకి ఉప్పు సరిపోతే చూసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి ఉప్మాని. ఓకే అండి. మధ్యలో ఒకసారి చూసుకోండి ఉప్మా అనేది ఎంతవరకు మగ్గిందో. సో మనకి ఇంకా మగ్గాలి కాబట్టి మరోసారి మూత పెట్టి ఇంకో 2 నిమిషాల పాటు మగ్గించండి. ఓకేనండి. ఫైనల్గా మనకి ఉప్మా అనేది రెడీ అయ్యింది. పైన కొద్దిగా కొత్తిమీర జల్లుకొని సర్వ్ చేసుకోండి. చాలా హెల్దీ రెసిపీ. సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది మనం తీసుకోవడం వల్ల ఆకలి కూడా ఎక్కువ వేయదండి. సో తప్పకుండా ట్రై చేయండి. దీనివల్ల మనం బరువు కూడా కరెక్ట్గా ఉంటాం. సో వీక్లో ఒక 2 టైమ్స్ అన్నా తినండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.